మండలాల ఏర్పాటు, ప్రధానంగా పెద్ద హరివాణం మండల ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి, వారి బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే ఆదోని జిల్లా ఏర్పాటు కావాలి, ఆదోని 4 మండలాలు ఏర్పాటు కావాలి అనేది ఉక్కు సంకల్పం. ఆ సంకల్పం ఒకనాడు ఆదినారాయణ రెడ్డి గారు చాలా 30-35 సంవత్సరాల నుంచి దాన్ని తీసుకువస్తూ ఉన్నాడు. ఆయనకు తోడు లేక అది అక్కడెక్కడే ఆగిపోతూ ఉంది. మొన్నటి వరకు ఇంతవరకు కూడా అంటే మొన్నటి వరకు కూడా ఈ 4 మండలాల ఏర్పాటు గురించి కానీ జిల్లా ఏర్పాటు గురించి కానీ చర్చించిన వాళ్ళు లేరు. మన కర్నూలులో జరిగినటువంటి మండల అభివృద్ధి సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు కూర్చొని మాట్లాడుతూ, పక్కనటువంటి పత్తికొండలో 4 మండలాలు ఉన్నాయి, ఆస్పరికి మన ఆలూరుకి 4 మండలాలు ఉన్నాయి, మా ఆదోనికి 1 మండలం ఉంది, దాదాపు 40 పల్లెలు ఉన్నాయి. 40 పల్లెలు కలిసి ఒక మండలం చేసి అభివృద్ధి నిధుల్లో కేవలం 2.5 కోటి కేటాయించినారు. ఇది ఆదోనికి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆదోనిని 4 మండలాలు చేయాలి, ఆదోని జిల్లాలు చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని జిల్లా సమీక్షా సమావేశంలో తీసుకొచ్చింది పార్థసారథి గారు. అప్పటి నుంచి కూడా ప్రజల్లో కానీ మన ముందు నుంచి పోరాడుతున్నటువంటి ఆదినారాయణ రెడ్డి లాంటి నాయకుల్లో కానీ ఒక ఉత్సాహం పెరిగి తప్పకుండా ఇది ఏదో ఒక మంచి నినాదం వచ్చింది, ఇప్పుడు మనం దీన్ని అందిపుచ్చుకోవాలి అనేటువంటి ఉక్కు సంకల్పంతో ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు కానీ, తర్వాత ప్రతిరోజు మండలాల కోసం పోరాటం చేస్తూ కలెక్టర్ ఆఫీసులకు, సబ్ కలెక్టర్ ఆఫీసులకు ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రయత్నం సఫలీకృతం కావాలి. లేకపోతే ఆదోని జిల్లా ఏర్పాటు కాకపోతే విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలు వెనుకబడిపోయి అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్య, వైద్య, ఆరోగ్యాలు మెరుగుపడాలంటే ఖచ్చితంగా జిల్లా సాధనే ధ్యేయంగా మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మేము బ్రాహ్మణ సంఘాలే కాదు, మిగతా సంఘాల నాయకులు కానీ, ఈ ఆదోనిలో నివసిస్తున్నటువంటి ప్రజలు కానీ ఖచ్చితంగా ఈ దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక సముద్దేశించి మిత్రులు మా గ్రామ మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గారు మూడు కన్నులతో రాష్ట్రాన్ని పరిపూర్ణ చేస్తున్నటువంటి పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి ఈ ప్రభుత్వం ఈశ్వరం ఐశ్వర్యకారకం కనుక సకల భోగభాగ్యాలను అనుగ్రహించేటటువంటి పరమేశ్వర రూపంలో 3 కన్నులతో 3 ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నప్పుడైనా ఈ ఆదోనికి ఉన్నటువంటి దౌర్భాగ్యం నశించి, ఎందుకంటే ఏమీ లేనివాడు దరిద్రుడు, అన్ని ఉండి అనుభవించలేని వారు దౌర్భాగ్యుడు. మా ప్రాంతానికి అన్ని విధాలుగా అన్ని వనరులు